హాయ్ అండి. అందరికీ వందనాలండి. ఇక నుంచి చదివేవన్నీ స్పీడ్‌గానే చదువుతానండి. అంతకు ముందు విన్నయన్నీ కొంచెం స్లోగా అనిపిస్తున్నాయి నాకే అప్పుడప్పుడు వింటుంటే. అందుకని ఇక నుంచి స్పీడ్‌గానే చదువుతానండి. 27 అధ్యాయము యెషయా గ్రంథము మొదటి వచనము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనము ఉండును. దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగున జరుగుకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పోయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టిన, అతని వల్ల చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడవబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. 11వ వచనమండి. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలపెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించినవాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపుడు. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలు వారలారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినము పెద్ద బూర ఊదబడును. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. అష్షూరు దేశమును నశింప సిద్ధమైన వారును, ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవా నమస్కారము. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. ఇరవై 28వ అధ్యాయం అండి. మొదటి వచనము. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయులు అతిశయ కిరీటమునకు శ్రమ. వాడిపోవుచున్న పుష్పం వంటి సుందర భూషమునకు శ్రమ. ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి. బలపరాక్రమములు గలవాడు ఒకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లును, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడత్రోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణము. వసంతకాలమున రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును. దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును. సౌందర్యము గల మకుటముగా ఉండును. ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చే నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి
పరాక్రమము పుట్టించువాడగుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలిగినప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నీయు వాంతితోనూ కల్మషముతోనూ నిండియున్నది, అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును? తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చుట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకుందరు. నిజమే. అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు. నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాటలాడుచున్నాడు. అయినను వారు విననొల్లనైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చుట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములు మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు: సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగియున్న చోటు నీళ్ల వలె కొట్టుకొని పోవును. మరణంతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళంలో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలవదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయమున, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకును, అపూర్వమైన తన కార్యము నొనరించుటకును ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోనులో ఆయన రేగినట్లు రేగును. 22వ వచనమండి. మీ బంధకములు మరీ బడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడును. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకునది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దల గొట్టునా, అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును. గోధుమలు వరుసగా విత్తును, యవలను తానేర్పరిచిన చేనులో చల్లును. దాని అంచున మిరప మొలకలు వేయును కదా. దాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేదిగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు. కానీ
కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుళ్ళగొట్టును కదా! మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? చేదిగాడును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండుడు. ఎల్లప్పుడూను అతడి బండ చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండెడు. దాని నలుపడు కదా! జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే.